వచ్చేసరికి చాలా అంశాలు మారుతూ ఉంటాయి. ఇందాక శేష్ సార్ మాట్లాడినప్పుడు కూడా ఏ మున్సిపాలిటీల్లో, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరెవరు బలాబలాలు ఎట్లుంటాయి, సో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సర్వే అనేది జస్ట్ ఒక ఫౌండేషన్ మీద జరిగేటువంటి డిస్కషనే, దాంట్లోంచే కొంత అనాలిసిస్ ఇవాళ మనం చేస్తున్నాం. బిఫోర్ దట్ అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు సార్, మీ వ్యూ ఏంటి? ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం జరిగినటువంటి తీరు కానీ, ప్రచారంలో వచ్చినటువంటి అంశాలే కానీ, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే కానీ, 6 గ్యారెంటీలే కానీ, ఇచ్చినటువంటి హామీలే కానీ, మోరోవర్ ఈ ప్రచారం అంతా ఎట్లా జరిగిందంటే మేము ఏ అభివృద్ధి చేస్తాం, ఆ అభివృద్ధి చేస్తాం అన్నది కాలేదు. సో బూతు పురాణాలతోటి, తిట్ల పురాణాలతోటి, ఒకరు కేసీఆర్ని తిడితే కేసీఆర్ని తిడతావా, మా నాన్నని తిడతావా, తెలంగాణ జాతిపితని తిడతావా అని చెప్పేసి కేటీఆర్ తిట్టడం, హరీష్ రావు తిట్టడం, ప్రచారం మొత్తం ఇదే జరిగింది. సో ప్రజల వ్యూ ఎట్లా ఉండొచ్చు అన్నది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. సత్యం గారు, మీ వ్యూ ఏంటి? జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క, అధికార ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫేవరబుల్గా ఉంటుంది. బాగా ఓడిపోయిన 50% వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు 75 నుంచి 80% రావచ్చు అనేది నాకున్న అంచనా. తర్వాత నార్త్ తెలంగాణలో బీజేపీ కొంత పోలరైజేషన్ కు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేయటంలో ఖచ్చితంగా అది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వర్సెస్ కొంత ఎంఐఎం పోతే మిగతా ఫ్యాక్టర్ అంతా కూడా కాంగ్రెస్ ఫేవర్ గా మారే అవకాశం ఉంది నార్త్ తెలంగాణలో కూడా. కాబట్టి అధికార పార్టీ ఉన్నప్పుడు బలమైనటువంటి మిత్రుడిని ఎన్నుకుంటారు, న్యూట్రల్స్ లేదా మైనారిటీస్. ఎక్కడైనా బలమైన ప్రత్యర్థి, ఇప్పుడు బీజేపీకి బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ లో చూస్తారు తప్ప బీఆర్ఎస్ లో చూడట్లేదు. కాబట్టి అది కాంగ్రెస్ కు నార్త్ తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ అని నేను అనుకోవట్లేదు. తర్వాత మిగతా జిల్లాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఫేవరబుల్ కండిషన్ ఉంది. మీరు అన్నట్టుగా కేంద్ర, అంతర్జాతీయ, రాష్ట్ర లేకపోతే విధానాలు ఇవన్నీ పెద్దగా చర్చనీయాంశాలు కావు మున్సిపల్ ఎలక్షన్. ఒకటే పొలిటికల్ క్యాంపెయిన్ లో ఒకటే బాగా ప్రిడామినెంట్ గా జరిగింది ఏంటంటే మీ ఇద్దరు ఒకటే అంటే మీ ఇద్దరు ఒకటే అనేది అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరిగింది. కరీంనగర్ లో ఇంకో అంతకు మించి జరిగింది సార్. కరీంనగర్ లో జరిగింది 100 కోట్ల డీల్ అని చెప్పేసి భారీ భారీ ప్రచారాలు జరిగినాయి. సరే, మైక్రో లెవెల్ తర్వాత వద్దాం. అట్లా జరిగినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దగ్గరగా ఉన్నాయని బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కు ఓటు చేశారు. ఇప్పుడు కూడా అదే మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు అని చెప్పేసి ముగ్గురు కూడా ప్రయత్నం చేశారు. చేసినటువంటి క్రమంలోనే వ్యక్తిగత స్పర్ధలు, వ్యక్తిగత విమర్శలు, నువ్వు చేయంటే నీకు దమ్ముందా, నువ్వు చేయని చెప్పేసి ఇటువంటి నడిచినాయి. కానీ ఈడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే డబ్బులు బాగా బలంగా పనిచేసినాయి. ప్రతి కౌన్సిలర్ 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఖర్చు పెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ ఇక మోరల్స్ ఇవన్నీ మాట్లాడటం దండగా ఆ స్థాయిలో ఖర్చు చేశారు. తర్వాత కుల సంఘాలు కూడా అండర్ గ్రౌండ్ ఆ కుల సంఘాలు కూడా ఆ ప్రాతిపదికన ఓటింగ్ కు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తర్వాత రెండోది 1-2 ఎగ్జాంపుల్స్ ఏమిటంటే బండి సంజయ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ వచ్చేటట్టుగా అది మన ఉద్యోగస్తులకు తర్వాత పెన్షనర్లకు 5 డిఏలు ఇవ్వాలి, పిఆర్ఎస్ ఇవ్వాలి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ వచ్చి ఇవాళ వచ్చేటట్టుగా చేశారు. అంటే వీళ్ళందరూ నోరుగల వర్గం, తర్వాత మున్సిపాలిటీలనే ఉంటారు కాబట్టి అది ఒక ఫ్యాక్టర్ ని ప్రయత్నం చేసి చూశాడు. అయితే అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్న ప్రయత్నం చేసి వాళ్ళ హెల్త్ స్కీము ఫేవరబుల్ గా ఉండబోతుంది పెన్షనర్లకు తర్వాత ఉద్యోగస్తులకు అని చెప్పేసి కౌంటర్ గా ఒక పాజిటివ్ రిలీజ్ చేశారు. ఇవన్నీ అర్బన్ లో ఉన్నటువంటి ఓటింగ్, తర్వాత 10 మందిని కన్విన్స్ చేసేటువంటి చదువుకున్న వాళ్ళని ఫేవరబుల్ గా మార్చుకోవడానికి 1-2 రోజుల ముందు అటు బండి సంజయ్, ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గత ఏడాదిగా చెప్తూ వస్తున్నా, కాంగ్రెస్ ను ఓడించాలనేంత వ్యతిరేకత లేదు కాంగ్రెస్ మీద. ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఏది, రైతు రుణమాఫీ అందరికి కాలేదు, ఇంకో 20% ఉంది. అంటే ఇందులో 2 ఫ్యాక్టర్స్ సార్ మీరు అనే దాంట్లో. కాంగ్రెస్ ను ఓడించాలన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రజల్లో లేదు అంటే 2, ఈ జరిగింది మొత్తం మున్సిపాలిటీస్ కొంత అర్బనైజ్డ్ ఎలక్షన్ ఇది. సో గతంలో చూసింది మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు చూడాలి. సో ఇందులో యూరియా ఎఫెక్ట్ కనిపించింది, లేదంటే రుణమాఫీ ఎఫెక్ట్ కనిపించింది. ఈవెన్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాల, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల, 6 గ్యారెంటీల విషయం కానీ, స్కూటీల విషయం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగుల విషయానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ, చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈవెన్ మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ, అవేవి కూడా మీ దృష్టిలో అవేవి కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపో, అంత వ్యతిరేకత లేదంటున్నారా?
లేదు. ఇవేవి కూడా అసలు నేను ప్రజల్ని గత 10 రోజులుగా కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి చూశాను. వాళ్ళు దరిదాపు ప్రజలు ఎట్లా ఉందంటే మూవ్మెంట్ ఏదైనా వార్డులో ఏకగ్రీవం అయితే ధర్నాలు చేశారు. ఏకగ్రీవం చేయడానికి మీరెవరు మా ఓటింగ్ లేకుండా చేయడానికని. ఇక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే మాకు వచ్చే 2-3 వేలు పోయినాయి. మీరెవరు మీరు కుమ్మక్క ఏకగ్రీవం చేసుకోవడానికి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కన్సెషన్సా లేదా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా చర్చ లేకుండా జబ్బు చుట్టూ తిరిగింది. తర్వాత నాయకుల చుట్టూ తిరిగింది, వార్డులో ఉన్నటువంటి నాయకుల చుట్టూ తిరిగింది. ఇక ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి అధికారం అనేది ఒక అడ్వాంటేజ్ గా ఉపయోగపడింది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ చిన్న మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. కార్పొరేషన్లల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఆ బీజేపీ ఏ మేరకు బీఆర్ఎస్ ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూడాలి. కార్పొరేషన్లల్లో అంటే కాంగ్రెస్ కు అడ్డుపడగలదా బీజేపీ అనేది చూడాలి. కానీ రూరల్ మున్సిపాలిటీలో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది తప్ప బీజేపీ లేదు. సార్ ఇక్కడ ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వైపే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో జనాల్లో మీరు లైవ్ అబ్జర్వేషన్ చేస్తామని చెప్తున్నారు. డబ్బు ప్రవాహం ఉంది, డబ్బు ప్రలోభాలు కూడా ఉన్నాయని ఈ రెండు అంశాలు మీ మాటల్లో స్పష్టంగా కనిపించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మహా అయితే 2000 పైచిలకు గ్రామ పంచాయతీలు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అన్నీ గెలిచింది. సో ఈసారి అధికారంలోకి సార్ ఏమన్నారు 2700 ఎగ్జాక్ట్ 2700. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ 3500 గ్రామ పంచాయతీలు గెలిచింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు స్ట్రాంగ్ చూపిస్తుంది? వాళ్ళు పూర్తి మున్సిపాలిటీలు గెలుస్తారన్నది కాదు, కార్పొరేషన్ గెలుస్తారన్నది కాదు, బట్ ఆ బలం చూపించేటువంటి అవకాశం ఉందా? ఇక ఎన్నికలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ట్రైలర్ లాగా దీన్ని తీసుకునేటువంటి ఛాన్స్? ఒక జనరల్ ఫినామినా అండి. పంచాయతీరాజ్ ఎలక్షన్ చూసాం. ఒక అభ్యర్థి కాంగ్రెస్ అంటే ఇంకో అభ్యర్థి ఏదన్నా గానీ తను సర్పంచ్ కావాల్సిన అనుకున్నవాడు పోటీ చేసిండు. బీఆర్ఎస్ బలం ఉందా, ఇంకో పార్టీ బలం ఉందా కాదు, తన బలాన్ని నిరూపించుకొని గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 6-7% ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు తగిన సంఖ్య బీఆర్ఎస్ కు లేదు. 39లో ఇంకో 10 మంది ఫేవరబుల్ గా లేరు. కాబట్టి ఎమ్మెల్యేలు మళ్ళీ ఎమ్మెల్యేలకు ఉన్న పవర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏం పవర్ ఉంటుంది? కాబట్టి కాంగ్రెస్ ప్రతి చోట గ్రామ పంచాయతీల్లో ఇండిఫరెంట్గా ఉన్నారు. ఇండిఫరెంట్గా ఉండి పెద్ద పట్టించుకోలేదు. వ్యతిరేకత వస్తుంది ఒకళ్ళకని. అర్బన్లకు మున్సిపాలిటీలో వచ్చినాక మనం 75% గెలవాల్సినటువంటి పంచాయతీలు 66% గెలిచినాం. ఇక్కడ మాత్రం 80-90% గెలవాలని చెప్పేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఇంటిచ్చాడో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రంగంలో దిగి ప్రత్యక్షంగా మంత్రులు కూడా వార్డు మెంబర్ల పోటీ చేసామని పిలిచి వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టి ఆఖరికి వస్తే భయం కూడా ఆ విధంగా ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళకున్న అసంతృప్తి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉపసంహరించుకుంటట్టు చేశారు. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే, ఎప్పుడు యాక్టివ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అన్నదానికి నా సమాధానం కూడా అఫ్కోర్స్ మీ మాటల్లో అదే కనిపించింది. ముఖ్యమంత్రి దిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. తర్వాత పవర్ అనేది మిగతా వాళ్ళని ఒప్పించడానికి ఉపయోగపడింది. మిగతా ఏది అదే పార్టీలో ఉండి భిన్న అభిప్రాయాలు ఉండి భిన్నంగా పోటీ చేద్దాం అనుకుంటే తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిస్తే కూడా మొన్న ఎట్లా జరిగిందో అట్లే మళ్ళీ అధికార పార్టీ ఏది ఉంటే అది దాంట్లో చేరేటువంటి క్రమంలో వాళ్ళ సైకాలజీ అవుపడుతుంది. ఈ తర్వాత రెండవది, మేము పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలంటే అధికార పార్టీలు చేరితేనే వస్తాయి. ఇదొక ఫినామినా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేరితే రావు కదా. కాబట్టి ఇటువంటి అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినాయి. రాజకీయాలు లేవండి. ఇవాళ రాజకీయ ప్రాతిపదిక ఏదో అక్కడ సన్నబియ్యం అని కాంగ్రెస్ పార్టీ అంటే లేదా బీఆర్ఎస్ క్యాండల్ చేసిందంటే అది ఆలోచించోడే లేడు. ఎవరైనా మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు ఏమన్నా లేదా చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఆలోచించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం డబ్బు, అభ్యర్థి యొక్క బలం, తర్వాత చాలా మందికి క్యారెక్టర్స్ ఉండి మనం గెలుస్తగా ఉన్న వాళ్ళకి కూడా టికెట్ రాలేదు. ఎందుకు రాలేదంటే డబ్బు పెట్టలేదంటే డిస్కార్డ్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి అందుకని ఇవన్నిటి ఫ్యాక్టర్స్ ని గమనంలో తీసుకుంటే అట్లా 80%